హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారా? నేను కూడా మస్తు జోస్తోటైతే వీడియోలో అయితే మీ ముందుకు వచ్చేసాను. సరేనా అండి? ఈరోజు అయితే సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి. సింపుల్గా చేసుకునే పద్ధతి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అండి, చాలా కష్టపడి నేను వీడియోని అయితే చేస్తున్నాను, వంటను ప్రిపేర్ చేసుకొని చేస్తున్నానండి. అందుకని చెప్పేసి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకండి లైక్స్ చేయట్లేదు? నా వీడియోస్ మీకు నచ్చట్లేదా? లైకులు చాలా తక్కువగా వస్తున్నాయి, వ్యూస్ మంచిగానే చూస్తున్నారండి. సపోర్ట్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి అండి. సరేనా? మరి రోజు వీడియో లాగానే ఈరోజు కూడా నేను పొడుపు కథనైతే వేస్తాను, మీరు విప్పండి. ఆ పొడుపు కథ ఏంటంటే, సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏంటది? సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏమిటది? తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సరేనా అండి? మరి నేను లాస్ట్లో కూడా ఈ పొడుపు కథనైతే విప్పుతాను. తెలిసిన వాళ్ళైతే ముందుగానే కామెంట్ చేయండి. ఇక సాంబార్ పొడిని మనం ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా మనం సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తాను. ఇగోండి, ఒక అరకప్పు ధనియాలు, ఒక హాఫ్ కప్పు కందిపప్పు, 2 చెంచాల శనగపప్పు, ఇంకా 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను మెంతులు, ఒక హాఫ్ స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, పసుపు, ఇంకా ఒక అర చెంచా ఇవి మిరియాలండి. కొంచెం తక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. అయితే ఫ్లేవర్ కోసం ఇవి మంచిది. అయితే ఏంటంటే ఇవి వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. అందుకని చెప్పేసి వీటిని యాడ్ చేసుకోండి, మీ ఇష్టం. తర్వాత ఎండుమిర్చి ఒక 20 తీసుకోండి, మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఇంకా ఇంగువ అండి, ఒక హాఫ్ స్పూన్ వేస్తాను. ఇంకా సాల్ట్ కూడా వేస్తాను. అసలు ఆయిల్ అయితే వాడనండి, అదనమాట. అయితే కరివేపాకు కూడా తీసుకుంటున్నాను. చాలా ఫ్లేవర్గా సూపర్గా ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఇంట్లో సాంబార్ అయితే ఈ పొడి ఉంటే ఇన్స్టెంట్గా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, సూపర్ టేస్ట్ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. పెట్టుకొని కందిపప్పును వేస్తున్నాను, శనగపప్పును కూడా వేస్తున్నాను. అంటే కొలతలు ఇందాకే చెప్పాను కదండి, ఇప్పుడు కొలతలు చెప్పట్లేదు. ఇంకా మినప్పప్పును కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్గా దోరగా ఎర్ర రంగులోకి వచ్చే వరకు వేగనివ్వాలండి. మంచి సువాసన అయితే రావాలన్నమాట. కలుపుతూ వేయించుకోండి, అలాగే ఉంటే మాడిపోతాయి. ఇది ఇగోండి, ఇలా మంచి రంగు రావాలి, మంచి సువాసన కూడా వస్తూ ఉంటుంది ఏగుతుంటే. అప్పుడు అంటే మనకు తెలియడం కోసం ఒక 5 నిమిషాలు మాత్రం వేయించుకుంటే మంచిగా వేగిపోతాయండి. వీటిని పక్కకు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదే ప్యాన్లో స్టవ్ అంటించుకొని ఇప్పుడు ధనియాల్ని వేపుకుందామండి. వీటిని కూడా అంతే, మంచి కలర్ రావాలి, వాసన మాత్రం బాగా వస్తుంటుంది. ఈ పప్పులన్నీ వేయించుకునేటప్పుడు బాగా స్మెల్ వస్తుంటుందండి, అప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. ఈ పప్పులు, ఈ ఇంగ్రీడియంట్స్ ఎంత మంచిగా మనకి వేగాల్సినవి వేగాలి, అన్నీ కాదండి. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తానమాట. అట్లా వేగితేనే మన సాంబార్ పొడి టేస్ట్ ఉంటుంది. సాంబార్ చేసుకునేటప్పుడు సాంబార్ కూడా చాలా రుచి అయితే ఉంటుందండి. ఇది ఇట్లా కలుపుకుంటూ వీటిని కూడా వేపుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి, వీటిని కూడా అదే ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టి ఆవాలు వేస్తున్నాను, మెంతులు కూడా వేస్తున్నాను, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి వేసుకొని వేపుకుందామండి. వీటిని కూడా గుమాయించి కొడుతుందండి, స్మెల్ మాత్రం అసలు అదిరిపోతుంది అనమాట.
అంత స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇలా వేగుతుంటే మిరియాలు ఉన్నాయి కదండి, ఇవి కూడా వేసుకుందాం. ఇప్పుడు తడి లేకుండా మనం తుడిచిపెట్టుకున్న కరివేపాకుని ఆకులను కూడా వేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి. ఇట్లా వేగనివ్వాలండి, మంచి కలర్ రావాలి, మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి. అయితే కరివేపాకు వేసుకోవడం వల్ల జుట్టుకి చాలా మంచిదండి, జుట్టుకు కూడా మంచిది, ఇంకా జుట్టు కూడా పెరుగుతుంది అనమాట కరివేపాకు తింటే. ఇట్లా పొడుల ద్వారాగా వేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారండి, పక్కకు పెట్టరు కదా, అందుకని అనమాట. అయితే మనం సాంబార్ చేసుకునేటప్పుడు కూడా వేసుకుంటాము కరివేపాకు, కానీ ఇప్పుడు వేసుకుంటే అన్నీ పడతాయి కదండి, అప్పుడు ఇడ్లీలోకి ఈ పొడి బాగుంటుంది, ఇంకా ఉప్మాలోకి అలా కూడా ఈ పొడి వేసుకొని తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సాంబారు చేసుకోవటానికే కాకుండా ఈ పొడి ఇడ్లీలోకి ఉప్మాలోకి ఇంకా పైన దోశ వేసుకొని పొడి వేసుకుంటాం కదండి, అట్లా కూడా బాగుంటుంది టేస్ట్. ఇదండి ఇన్ని ఉపయోగపడుతుంది అనమాట సాంబార్ పొడి. ఇట్లా చేసుకొని మనం ఎక్కువ రోజులు కూడా ఇట్లా చేసుకుంటే నిల్వ ఉంటుందండి, 5 months 4 months దాకా నిల్వ అయితే ఉంటుంది. ఇట్లా కలుపుకుంటూ వీటిని కూడా వేయించుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ మొత్తం డ్రై రోస్ట్ అయిపోయిందండి మనకి. ఇగో ఇట్లా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవి కూడా ఇట్లా ప్లేట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా గింజలు లేకుండా తొక్కు లేకుండా చూసుకొని ఈ వేడి మీద ప్యాన్నే ఇలాగే ఉంచేసుకొని కొద్దిగంత డ్రై రోస్ట్ చేసుకోండి. దీన్ని కూడా మీకు నచ్చకపోతే వేసుకోబాకండి, కానీ వేసుకుంటేనే మన ఇడ్లీ కారానికి కానీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వేడికి దీన్ని ఇలాగే ఉండనియండి, ఈ ప్యాన్లోనే. ఈ వేడికంతా మన చెమ్మంతా గుంజుకుంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇట్రండి, ఇప్పుడు అవన్నీ వేయించుకున్నాయి కదండి, ఇట్లా ఏం చేద్దామంటే ఇట్లా ఈ వేడి మీదనే ఏం చేద్దామంటే ఇట్లా పసుపు పొడి 1 స్పూన్ వేస్తున్నాను. ఇంగు కూడా ఇదే వేడి మీద 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈ వేడికి దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇంగు మాత్రం తప్పకుండా వేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీటన్నిటిని కూడా చల్లారబెట్టుకుందాం. పూర్తిగా అయితే ఇవి అయితే చల్లారబెట్టుకున్నానండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇట్లా పెద్ద జార్ అయితే ఒకసారి వేసుకోవచ్చు, చిన్నదైతే కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోండి. దీంట్లోనే 1 స్పూను సాల్ట్ వేసుకోండి. వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను పొడిలాగా. ఇలా ఒకసారి కొద్దిగంత పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు ఉంది కదండి, దాన్ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకోండి. మొత్తం ఇట్లా కలిపేసుకుంటే అప్పుడు మంచిగా మెదిగిపోతుంది. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకొని వస్తాను. మళ్ళా పొడి మస్తు ఘాటు వస్తుందండి, చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇట్లా మెత్తగా నేనైతే పొడి చేసుకున్నాను. ఈ విధంగా బాగా మెత్తగా ఉండాలండి. మనకి ఎంత మెత్తగా పౌడర్ అయితే అంత సాంబారు చిక్కగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీన్ని చల్లారి పెట్టుకొని మనం ఇవ్వండి ఇట్లా సీసాలో చల్లారి పెట్టుకున్న తర్వాత ఇట్లా సీసాలో వేసుకొని మనం ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్ ఈ పొడి వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే పప్పు ఉడికించుకునే పని లేకుండానే మనం సాంబార్ని మంచి టేస్ట్ తోటి అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇగోండి సాంబార్ పొడి మనకు తయారైపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట, స్మెల్ బాగా వస్తుంది. చూసారు కదండి సాంబార్ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా. అయితే మనకి సాంబారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా
పొడి రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటే మనం ఇంట్లో తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా సాంబార్ వాళ్ళు ప్రతిరోజు అడుగుతారు కదా చారు, ఇట్లా చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు కావాలన్నప్పుడు మనం పెట్టేసుకోవచ్చు. పప్పు ఉడికించుకునే పని లేకుండా కూడా ఇన్స్టెంట్గా ఇట్లా మనం పొడి స్టోర్ చేసుకుంటే మనకి సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది 4-5 నెలలు కూడా ఖరాబ్ కాదండి, స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సరేనా? మరి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. పొడుపు కథను విప్పుతున్నానండి. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏంటదంటే శంఖం అండి. శంఖం అది సముద్రంలో ఉంటుంది, సముద్రంలో పెరుగుతుంది, ఇంకా ఇంట్లోకి ఇంకా తెచ్చుకొని ఊతూ ఉంటారు కదండి, మస్తుగా సౌండ్ వస్తుంది అనమాట. అదనమాట దాని అర్థం. మరి నచ్చిందా? ఇట్లాగే సరదాగా పొడుపు కథలు వేయాలనే ఉద్దేశం అండి. మనందరం కూడా మర్చిపోకుండా మరి నా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.